విలువైన విషయాలు ఈరోజు ఇక్కడ చర్చించడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు కేవలం ఒక 10,000 కుటుంబాలకు మాత్రమే నష్టం జరుగుతుంది అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే ప్రస్తావిస్తూ ఈ మూసీ సుందరీకరణలో జరగబోతున్న కొలేటరల్ డ్యామేజ్ అంటే ప్రజల జీవితానికి నష్టం ఏదైతే జరుగుతుందో ఆ నష్టం చాలా చిన్నదిగా చూపిస్తూ తెలంగాణకు లక్షల కోట్ల సంపద రాబోతుంది అని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారం కేవలం లక్షల కోట్ల రూపాయలు దండుకోవడానికి చేస్తున్న ప్రచారమే అని చెప్పి ఆధారాలతో సహా మరి ఈరోజు నిరూపించే ప్రయత్నం ఇక్కడ విద్యార్థి సంఘాల ద్వారా జరుగుతున్నది. చాలా ఆనందంగా ఉన్నది. నిజానికి ఎప్పుడూ విద్యార్థి సంఘాలు ఈ విధమైన రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాల్సి ఉండే. కేవలం మూసీ సుందరీకరణ మీద మాత్రమే కాదు, గాజాలో జరుగుతున్న యుద్ధం మీద కూడా రౌండ్ టేబుల్ పెట్టాల్సి ఉండే. అదేవిధంగా ఈరోజు అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం తద్వారా ప్రపంచం మీద మరి ముఖ్యంగా పేద ప్రజల మీద జరుగుతున్న ఏదైతే దుర్మార్గం ఉందో వాళ్ళ జీవితాలు ఎట్లా శిథిలమైపోతున్న యుద్ధాల వల్ల మరి దాని గురించి కూడా రౌండ్ టేబుల్ పెట్టాల్సి ఉండే. 6 గ్యారంటీల మీద కూడా విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ పెట్టాల్సి ఉండే. అదేవిధంగా 8,000 కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో 10,000 కోట్ల బకాయిలు వాటి మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాల్సి ఉండే. 127 మంది విద్యార్థులు విగత జీవులుగా మారింది. నా బిడ్డలు చాలా గొప్పగా డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ప్రొఫెసర్లు అవుతారు అని చెప్పి తల్లిదండ్రులు మనం ఈరోజు ఏ పేద ప్రజల ఇళ్ళైతే కూలిపోబోతున్నాయో ఆ కుటుంబాల నుంచి విద్యాలయాలకు వచ్చిన బిడ్డలు శవాల ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దాని మీద కూడా మనం చేయాల్సి ఉండే. లేట్ అయినా పర్వాలేదు, ఈరోజు ఒక కీలకమైన సమస్యను మీరందరూ కూడా తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు, మరి అభినందనలు. మరి మనందరూ వెనక ఉండి నడిపిస్తున్న మరి పెద్దలు కేసీఆర్ గారు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, నిజంగా ఈరోజు తెలంగాణలో ఫ్యాసిస్ట్ పాలన నడుస్తూ ఉన్నది. అదేదో పాత రోజుల్లో మనం యూనివర్సిటీలో రూమ్ నెంబర్ 57లోనో లేకపోతే ఠాగూర్ ఆడిటోరియంలోనో లేకపోతే ICSSR హాల్స్లో మాట్లాడుకునే భాష కాదు ఇది వాస్తవం. 2023లోనే ఈ 5 లక్షల కోట్ల రూపాయలను తినడానికి భారీ కుట్ర జరిగింది. మీరు ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ చూడండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తన దగ్గర ఏ శాఖలు పెట్టుకున్నాడు మీరు చూడండి. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన వారి చేతిలోనే ఉంది, హోమ్ మినిస్ట్రీ కూడా వారి చేతిలోనే ఉంది, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కూడా వారి చేతిలోనే ఉన్నది. అంటే 1 కోటి పాపులేషన్, 1,10,00,000 మంది ప్రజలు ఏ ప్రాంతాల్లో అయితే నివసిస్తున్నారో అంటే సగం తెలంగాణ నివసిస్తున్న పాపులేషన్ ప్రభావితం చేసే మున్సిపల్ శాఖ వారి చేతిలోనే పెట్టుకున్నారు. అదేవిధంగా మరి హోంశాఖ వారి చేతిలోనే పెట్టుకున్నారు. జనరల్గా ఏ ముఖ్యమంత్రి కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోరు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలు చూడండి. రెవెన్యూ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ. ఇది కాకతాళీయంగా జరిగిన వ్యవహారం కాదు. నేను దానికి కొన్ని ఆధారాలు ఇస్తాను మీకు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు మొట్టమొదట సంతకాలు చేయాల్సిన ఫైల్స్ ఏమిటి? 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల మీద సంతకాలు జరగాలి. 420 హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలు ఇచ్చిండ్రు, వాటి మీద సంతకాలు జరగాలి. వాటికి కావలసిన నిధులు ఏ విధంగా సేకరించాలన్న విషయాల మీద సంతకాలు జరగాలి. కానీ అవేవి జరగలేదు. మరి జరిగినవేంటి? మొట్టమొదట రాగానే లగచర్ల, బల్లులు కూడా గుడ్డు పెట్టని భూములను 100 సంవత్సరాల నుంచి రాత్రి మొదలు గిరిజన బిడ్డలు వాళ్ళు కాయకష్టం చేసి నడుములు వంచుకొని మరి పాములు గుట్టినా తేళ్లు గుట్టినా కొడవళ్ళతోని
గడ్డపారలతోని వ్యవసాయం చేసి ఆ భూములను చదును చేసుకుంటే పోతనే దాదాపు 2000 ఎకరాలు 3000 ఎకరాల భూములు ఫార్మాసిటీ అని తన అల్లుడికి సృజన్ రెడ్డికి కట్టబెట్టడానికి లగచెర్ల భూముల దోపిడీ. ఇక దాని తర్వాత ఇంకో దగ్గర భూముల దోపిడీ, ఇంకొక దగ్గర భూముల దోపిడీ. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పిండు, హైదరాబాద్ నగరం నడిబొట్టున పరిశ్రమలు బాగా డెవలప్ కావాలని చెప్పి 9292 ఎకరాల భూమిని రకరకాల ప్రభుత్వాలు సేకరిస్తే ఆ భూములను హిల్ట్ పేరు మీద హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి హిల్ట్ పేరు మీద దాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 16,000 ఎకరాలను ఫార్మాసిటీలు మరి ఇతర పరిశ్రమలను డెవలప్ చేయాలని చెప్పేసి భూములు సేకరిస్తే పోచారం దగ్గర ఆ భూములను ఫ్యూచర్ సిటీ పేరు మీద వాటిని గుంజుకొని ఆ ఫార్మా కంపెనీలు ఎవరికైతే అలాట్ అయినాయో వాళ్ళని కూడా బయటికి పారదుంటుంది. ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు భూములు తీసుకొని వాటికి రోడ్లు ఇస్తారో ఆ విధంగా 16 ఎకరాల భూమికి 4,000 కోట్ల రూపాయలతోని ఇప్పుడు రోడ్లు వేస్తున్నట్టు అవి సీఎం రమేష్ అనే ఆంధ్ర ప్రాంతం కాంట్రాక్ట్కి ఇచ్చింది. ఇవన్నీ కూడా మనము కాకతాళీయంగా జరుగుతున్న సంఘటనలు కావు. అందులో భాగమే ఈరోజు మూసీ సుందరీకరణ 3,200 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ భూములు మామూలు భూములు కాదు, ఇందులో వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి గత 100 సంవత్సరాల నుండి. మిత్రులారా, ఇక్కడికి కేవలం ఒక 500 మీటర్ల దూరంలోనే ఎర్రమంజిల్ కాలనీ ఉన్నది. ఎర్రమంజిల్ కాలనీలో 2004 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు నేను నివాసం ఉన్నా. మేము ప్రభుత్వ క్వార్టర్లో నివాసం ఉన్న అక్కడ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉండేవాళ్ళు. నిమ్స్కు దీనికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మధ్యలో ఉన్నదే ఎర్రమంజిల్ ఆఫీసర్స్ కాలనీ. 2006 సంవత్సరంలో మెట్రో లైన్ విస్తరణ కోసం ఆ క్వార్టర్లన్నీ కూడా మేము తీసేసుకుంటాం అని చెప్పి మా ఇంటి ముందర నోటీసు అతికిచ్చిన వెంటనే మొట్టమొదట ఏడ్చింది మా అబ్బాయి. మా పిల్లలు ఏడ్చిండ్రు, అమ్మో నాయన మనం ఈ ఇల్లు వదిలిపెట్టి పోవాలి, అది గవర్నమెంట్ క్వార్టర్ బిడ్డ, మన ఇల్లు కాదంటే కూడా అమ్మో మనకు నిమిష పక్కన ఉన్నది, దాని పక్కన బేకరీ ఉన్నది, దాని పక్కనే పీవీఆర్ మల్టీప్లెక్స్ ఉన్నది, ఇంకా కొంచెం దూరం పోతే జీవీకే 1 ఉన్నది, ఇంకా మా స్కూల్ చాలా దగ్గరగా ఉన్నది, పక్కనే హుస్సేన్ సాగర్ ఉన్నదని ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం, ఎక్కడ పోవాలి డాడీ అన్నాడు. 2 సంవత్సరాలు ప్రభుత్వ క్వార్టర్లో ఉంటేనే మా పిల్లలు ఏడ్చిండ్రు. ప్రభుత్వం కూలగొడుతుంది అనే వరకే, అది మా ఇల్లు కాదు, నిజానికి ప్రభుత్వం మాకు అలాట్ చేసింది. అప్పుడే మాకంత అటాచ్మెంట్ వచ్చిందంటే మీరు 100 సంవత్సరాల నుండి ఈ పేద ప్రజలు ఈ 3,200 ఎకరాల్లో తరతరాలుగా బతుకుతెరువు కోసం, ఇంతకుముందు మన గిరిజన శక్తి బిడ్డ చెప్పినట్టుగా బతుకుతెరువు కోసం ఇక్కడికి వచ్చి మరి చిన్న చిన్న రేకుల షెడ్లలో ఉండి వాటిని చిన్న మిద్దెలుగా కట్టుకొని ఇల్లుగా కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు రాత్రికి రాత్రి తీసేస్తంటే ఎట్లా? మన కేటీఆర్ గారు హిమాయత్ సార్ దగ్గర పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు, అద్భుతమైన ప్రజెంటేషన్, చాలా గొప్ప ప్రజెంటేషన్. 16,000 కోట్లతోని ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసీని, జీవం లేని మూసీకి ఏ విధంగా పునర్జీవం ఇచ్చిండ్రు అనే దాని మీద అద్భుతమైన ప్రజెంటేషన్. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా చేయాలని కూడా వారు చెప్పడం జరిగింది. కానీ దాని పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు ఉన్నది. మేము హిమాయత్ సాగర్ పోతుంటే రైట్ సైడు హిమాయత్ సాగర్ చెరువుకు ఆ రోడ్డుకు మధ్యలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి 2, 3, 4, 5, 6, 10 ఎకరాల బంగ్లాలో ఆయన ఉంటున్నాడు. నాకు రోజు అనాలనిపించింది, నిజానికి మనం అందరం పోయి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద నోటీస్ పెడదామని. దాని పక్కనే గడ్డం వివేకానంద్, ఆయన 12 ఎకరాల భూమిని ఆక్రమించి దాని మీద మరి అక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మరి వాళ్ళ ఇళ్ళ మీద నోటీసు ప్రజలు అతికిస్తే ఇప్పుడు మీరు రాస్తున్నారు కదా RBX అని ప్రతి ఇంటి మీద రాస్తున్నారు. మేము కేటీఆర్ గారితో మేము చాలా చోట్ల కూడా ఈ మధుర్ పార్క్ రిడ్జ్ ఆ విధంగా ఉన్న చాలా అపార్ట్మెంట్స్లోకి మేము వెళ్ళడం జరిగింది. అసలు వాళ్ళ కళ్ళలో భయం ఉన్నది.